నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో జాప్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. అధికారులకు వార్నింగ్ ఇచ్చిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్తుల బ్రహ్మానందరెడ్డి డిమాండ్. జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నోక్సాని బాలాజీ డబ్బుకు అమ్ముడుపోయాడన్న వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తహసీల్దార్ను, మండల అధికారులను ప్రశ్నించారు. వీరితో సుజాత శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో నాటి జిల్లా కలెక్టర్లు అనితా రాజేంద్ర, విజయ్ కుమార్లు కూడా అనేక సమీక్షలు పెట్టి అధికారులను ఆదేశించినప్పటికీ కొందరు కాకిలెక్కలకు మాత్రమే పరిమితమైనారన్న విషయం సుజాత శర్మకి అర్థమైంది. సమయం దొరికినప్పుడల్లా మరుగుదొడ్ల నిర్మాణం విషయమై అధికారులకు సుజాత శర్మ క్లాస్ పీకుతున్నారు. కొందరు అధికారులు ప్రగతి చూపుతున్నప్పటికీ మరికొందరు నిర్లక్ష్యపు అధికారులు వారి నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. సరిగా ప్రగతి చూపని అధికారులకు తాకీదులు జారీ చేయాలని సుజాత శర్మ ఉన్నతాధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్బాషా కాసిం, సిపిఓ మూర్తి, డ్వామా డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఎన్ పోలప్ప, ఎంఎస్ మురళి, ఆర్డీఓ కమ్మ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ ఉమామహేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. SMS bursary, please mind it now. Whatever is coming with the caption "Dear Team," that is sent by me or not, and not by my PSC or anybody else. So whatever I am sending like that, you have to respond it. It is just like a written order. Okay, good. Meeting కూడా 25 years తర్వాత మెటీరియల్ తీసుకొచ్చాము. ఆన్లైన్ కేకే మిట్లా ఏం ప్రాబ్లం చేసి ఉంటే 4 ఎందుకు ఉంది ప్రోగ్రెస్? ఇట్ షల్ బి గ్రౌండ్ లెవెల్ లో 40 ఉన్నాయి మేడం. ఫిట్టింగ్స్ అన్ని తీయించాం మేడం. రికార్డు రాలేదు. నెక్స్ట్ వీక్ రికార్డు తీసుకొని వస్తాం మేడం కంపల్సరీగా. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ మండే, ఇదే ఈ వీక్. అవును మేడం, నెక్స్ట్ వీక్ షూర్ గా నేను రికార్డ్ చేయిస్తాను మేడం. నాట్ రెస్పాండింగ్. ఇప్పుడు కూడా నెక్స్ట్ వీక్ 40 చేస్తున్నాను అంటున్నారు. మాకు ఇంజనీర్ పురిజెడు ఆర్డర్స్ ఇన్ఛార్జ్ మేడం. మాకు రెగ్యులర్ ఇంజనీర్ లేరు మేడం. అలాగే హౌస్ కూడా లేరు మేడం. ఇంకా మాకు ఆల్ ఆఫీసర్స్ అంతా ఇన్ఛార్జ్ పీపుల్ మేడం. బాబు రెగ్యులర్ ఆర్డబ్ల్యూఎస్ ఉండాలి. The concerned AE has to take online as of now is only 7. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా KNA రిలీఫ్ కెనడా ఫౌండేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ సంయుక్త సౌజన్యంతో జీబీకే చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 140 మంది వితంతువులకు, పేదలకు రంజాన్ ఇఫ్తార్ ఫిత్రా అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్య కేబుల్ ఎండీ షాహుల్ హమీద్, మాజీ కౌన్సిలర్ జలీల్, జీబీకే ట్రస్ట్ ఒంగోలు డివిజన్ కోఆర్డినేటర్ వలీ భాషా, షేక్ యానస్, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆధ్వర్యంలో 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పేద ముస్లిం మైనారిటీ వితంతువులకి ఈ రంజాన్ సందర్భంగా ఇఫ్తారీ ఫుడ్ ప్యాకెట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇది దాదాపుగా కోస్టల్ ఆంధ్రాలో మనకి 1122 మందిని మేము ఎంపిక చేశాము. అందులో ప్రకాశం డిస్టిక్లో మనకి 278 మందికి మేము ఈ రంజాన్ సందర్భంగా ఇఫ్తారీ ఫుడ్ ప్యాకెట్స్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇది దాదాపుగా 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది మన ప్రకాశం డిస్టిక్లో. ప్రతి సంవత్సరం మేము ఈ ప్రత్యేకంగా వీళ్ళ ద్వారా అప్లికేషన్స్ తీసుకొని వాళ్ళు ఎలిజిబిలిటీనా కాదని పరిశీలించి మేము వాళ్ళకి అందజేస్తుంటాము. ఇవి ఇఫ్తారీ ఫుడ్ ప్యాకెట్స్ సంబంధించిన ప్రోగ్రామ్. రాజీవ్ గాంధీ మెడికల్ కళాశాల చివరి ఏడాదికి ఎంబీబీఎస్ తరగతుల అనుమతికి ఎంసీఐ అనుమతి లభించిందని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి అంజయ్య తెలియజేశారు. ఎంసీఐ నుండి 100 సీట్లు అనుమతి లభించడం పట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేశారు. రిమ్స్ భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తవుతున్నాయని తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న డాక్టర్ల సర్వీసు మరో ఏడాది పొడిగించినట్లు తెలిపారు. దీనికి సహకరించిన వైద్యారోగ్య శాఖ మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి కల్పించేందుకు గాను ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం పలు సర్టిఫికేట్ కోర్సులు ప్రకటించగా వాటికి ఒంగోలు ఏబీఎం డిగ్రీ కళాశాలకు అనుమతి లభించిందని డిగ్రీ కళాశాల చైర్మన్ టీఎస్ఎస్ సింగ్ తెలియజేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాటి వివరాలు తెలియజేశారు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఢిల్లీ వారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఏబీఎం డిగ్రీ కళాశాలకు రెగ్యులర్ స్టడీ సెంటర్ను మంజూరు చేయడం జరిగినది. ఈ రెగ్యులర్ సెంటర్లో BA, BCom, MA తదితర డిప్లొమా కోర్సులు, అదేవిధంగా బిజినెస్ స్కిల్కి సంబంధించినటువంటి కోర్సులు కూడా ఇగ్నో సెంటర్లో ఉంటాయి. ఇగ్నో సెంటర్ యొక్క ఉద్దేశం గృహిణులకు, అదేవిధంగా ఉద్యోగస్తులకు, అన్ఎంప్లాయీస్కు, మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉండేటువంటి మరి కళాశాలకు రెగ్యులర్గా వెళ్ళలేనటువంటి విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా ఉన్నత విద్యను చదువుకోవడానికి చాలా సులభమైనటువంటి అంశంగా దీన్ని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఇగ్నో సెంటర్ను అన్ని వైపులా, అన్ని ప్రాంతాల్లో, అన్ని దేశాల్లో కూడాను దీన్ని మరి సెంటర్లు నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏబీఎం డిగ్రీ కళాశాలకు ప్రకాశం జిల్లాలో ఒకే ఒక సెంటర్, రెగ్యులర్ స్టడీ సెంటర్ ఇగ్నోని ఈ కళాశాలకు ఇవ్వటం చాలా సంతోషంగా మేమందరము భావిస్తున్నాం. ఈ సెంటర్లో శని, ఆది, ఇతర మరి సెలవులలో ప్రత్యేకమైన తరగతులు చేరినటువంటి విద్యార్థులకు ఫ్యాకల్టీ ద్వారా క్లాసులు ఆయా సబ్జెక్టులో నిర్వహించడం జరుగుతుంది. ఈ సెంటర్లో చేరినటువంటి ప్రతి విద్యార్థి ఆ కోర్సులకు సంబంధించిన పరీక్షలు ఈ కళాశాలలోనే మరి నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడాను మేము కామన్ ప్రాస్పెక్ట్ అనేటువంటిది ఒకటి ఇవ్వటం జరుగుతుంది. ఈ కామన్ ప్రాస్పెక్ట్లో అప్లికేషన్తో పాటు కోర్సుల యొక్క వివరాలు కూడా ఉంటాయి. కావలసినటువంటి మరి ఈ కోర్సులో చేరవలసినటువంటి విద్యార్థులు ఎవరైనా, అన్ఎంప్లాయీస్ ఎవరైనా, మరి ఉద్యోగస్తులు ఎవరైనా ఈ అప్లికేషన్ పొంది దాన్ని నింపి తిరిగి కళాశాలలో మంజూరు ఇచ్చినట్లయితే వారికి సీటు శాంక్షన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. తదుపరి ప్రతి ఆది శనివారాలలో క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది. తద్వారా మరి ప్రోగ్రాం అనంతరము ఈ క్లాసులకు జరిగే స్టూడెంట్స్కి పరీక్షలు కూడా నిర్వహించి సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని క్షయవ్యాధి నివారణ వైద్య శాఖ సిబ్బంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏజేసీ ఐ ప్రకాష్ కుమార్ ప్రారంభించారు. క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ రమేష్ బాబు ఇతర సిబ్బందిని అదనపు జాయింట్ కలెక్టర్ అభినందించారు. 27 యూనిట్లను సేకరించడం జరిగిందని వారు తెలియజేశారు.
3 months వరకు వాళ్ళ కుటుంబంలో టెస్టింగ్ చాలా అక్కడికి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి బ్లడ్ డోనర్స్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య శాఖ తరఫున ఈ జిల్లాలో 4 చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొనసాగింపుగా రిమ్స్ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ తరఫున ఈ రోజున డిస్ట్రిక్ట్ టీబీ కంట్రోల్ ఆఫీసర్ గారి ఆఫీసులో వారే స్వయంగా రక్తదానం చేసి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 4 శిబిరాల్లో ఆదివారం నాడు 137 యూనిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి నెల కూడా స్వచ్ఛంద సంస్థలకు, ఇతర సంస్థలకు, ప్రభుత్వం తరఫున కూడా ఈ రక్తదానం శిబిరాలని నెలకి కనీసం 2 చొప్పున ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ విధంగా కార్యాచరణ ప్రణాళిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారు ప్రకటించారు. ఆ ప్రకారంగా మరి ఈ జిల్లాలో ముఖ్యంగా అత్యవసరమైన చోట్ల నివారించదగిన మరణాలని నివారించడానికి ఈ రక్తం చాలా అవసరం. గత సంవత్సరం 13 మంది గర్భవతులు రక్తం సకాలంలో అందకపోవడం వల్ల మరణించినట్లు తెలిసింది. కాబట్టి మానవ అభివృద్ధి సూచికలైనటువంటి MMR, IMR అంటే మాతృ శిశు మరణాల రేటు తగ్గింది. ఈ ప్రపంచ వాలంటరీ స్వచ్ఛంద రక్తదాన చేసేవాడు యొక్క డే మొన్న 14వ తారీఖు జరిగింది. దాని సందర్భంగా ఈ నెలంతా కూడా వివిధ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మా ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా ఇవాళ రక్తదానం కూడా చేయడానికి సిద్ధమయ్యారు. సో వాళ్ళందరూ పిలుపు మేరకు ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ప్రారంభించి మేము కూడా స్వయంగా ఇచ్చి అందరిని ఎంకరేజ్ చేసి నియర్లీ ఒక 25 to 30 బ్లడ్ బ్యాగ్స్ ఇవ్వాలని చెప్పి టార్గెట్గా పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. రక్తదానం అన్ని దానాలతో పాటు ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన విషయం, రక్తాన్ని మనం తయారు చేయలేము. సో కాబట్టి ఎవరైనా ఒకళ్ళు ఇస్తేనే ఇంకొకరికి అవసరమైన సమయంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మనం వాడుకోకపోయినా 90 days తర్వాత ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోతాయి శరీరంలో. అవి ఊరికే అనవసరంగా వ్యర్థమయ్యే బదులు మనం కనుక ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా 3 monthsకి ఒకసారి ఎవరైనా కూడా రక్తం ఇవ్వచ్చు. అలా రక్తం ఇవ్వడం ద్వారా ఒక ఆపదలో ఉన్న ఒక మనిషిని కాపాడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్ గా పివి కృష్ణమూర్తిని నియమిస్తూ రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణమూర్తి నెల్లూరుకు చెందిన వారు. కృష్ణమూర్తి 17న బాధ్యతలు స్వీకరిస్తారు. ఇప్పుడు సత్యన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కు తిరిగి స్వాగతం. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘన విజయం సాధిస్తానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సత్యన్యూస్ ప్రతినిధితో మాగుంట మాట్లాడారు. జిల్లాలోని ఏ ప్రాంతానికి వెళ్లినా తెలుగుదేశం పార్టీ మాగుంట కుటుంబం పట్ల ప్రత్యేక అభిమానం కనిపిస్తుందని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో తన వంతు పాత్ర నెరవేరుస్తానని మాజీ పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేయటం, ఆ తర్వాత 12వ తారీఖు అనేది నామినేషన్ కూడా వేయటం, ప్రచారం అనేది సాగించడం కూడా జరుగుతూ ఉన్నది. ఒంగోలు నియోజకవర్గం, కొండేపి నియోజకవర్గం, ఎర్రగొండపాళెం నియోజకవర్గం, దర్శి నియోజకవర్గం, మార్కాపురం టౌన్, ఇప్పుడు ఇవాళ చీరాలకు కూడా వెళ్ళి రావటం జరిగింది. రేపు కందుకూరు, కనిగిరి, ఆ తర్వాత అద్దంకి, సంతనూతలపాడు, ఇంకా మిగతా నియోజకవర్గాలన్నీ కూడా గిద్దలూరు, మార్కాపురం మండలం, పర్చూరు, ఇవన్నీ కూడా వెళ్ళటం అనేది ప్రచారం అనేది జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా మంచి స్పందన ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా అంటే తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషంగా ముందుకు సాగుతూ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను, మాగుంట కుటుంబ సానుభూతి పరులను కూడా ముందుకు తీసుకొచ్చే కార్యక్రమంలో కూడా ఉండటం అనేది సంతోషకరమైన పరిణామం. ఇది ఈరోజు చీరాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు కూడా స్థానిక
శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ గారిని కూడా వారితో కూడా సమావేశం కావటం అంత శుభసూచకాలన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో ఎక్కువ శాతం అనేది ఓట్లు అనేది రాబట్టుకోవాలి అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లో చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా రోజులు ఉన్నాయి. జూలై 3వ తారీఖు వరకు ఈ ఎన్నికల ప్రచారం అనేది కూడా సాగించవలసి ఉన్నది. ఏ ప్రాంతంలో నుంచి ఎవరైనా పిలిపిస్తే వారి దగ్గరికి కూడా వెళ్ళి ఓట్ల అభ్యర్థన అనేది పూర్తిగా కూడా ఆ కార్యక్రమాన్ని జరుపుకునే దాని కోరుకున్నాము. అందుకు ముఖ్యంగా చెప్పాలనంటే మంత్రి గారు సిద్ధా రాఘవరావు గారు, కరణం బలరామ కృష్ణమూర్తి గారు, పార్టీ అధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు, గౌరవ శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు అందరూ కూడా కలిసికట్టుగా కూడా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన నన్ను అంటే మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించవలసింది అనేది వారందరూ కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి విజయావకాశాలు అనేది చాలా ఉన్నాయి. ఇది సమయం అనేది ఇంకా కూడా ఉంది కాబట్టి ఇంకా మెరుగుదు పెంచుకునే దాని కొరకు ప్రయత్నాలు చేస్తాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇకనైనా తన తప్పును బేషరతుగా ఒప్పుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు బినామీ రేవంత్ రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో ఫోన్లో ఏపీ సీఎం చంద్రబాబు బేరసారాల విషయం వెల్లడైనా తాను ఏమీ ఎరగనంటూ బుకాయించడం, ఆ బురద తెలుగు రాష్ట్ర ప్రజలకు పూయాలనుకోవడం చూస్తే తెలుగు ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. పైగా ఈ వ్యవహారంలో ఎటువంటి సంబంధం లేని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ను విమర్శించడం చూస్తుంటే చంద్రబాబు వారి మంత్రులకు మతి భ్రమించిందని అన్నారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు స్వచ్ఛందంగా తన తప్పు ఒప్పుకోకపోతే తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత అసహించుకుంటారని ధ్వజమెత్తారు. ఏ మాట మాట్లాడకుండా అధికార యంత్రాంగం అంతా నా కన్నుసనంలో నడిచేటటువంటి విధంగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశంలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా తప్పుదోవ పట్టించేటటువంటి చాతుర్యం భగవంతుడు నాకు ఇచ్చాడని చెప్పి మోసపూరితమైనటువంటి నీ ఆలోచనలను ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పుదోవ పట్టించేటటువంటి నీ ద్వంద్వ నీతిని అరికెట్టేటటువంటి రోజులు వచ్చినాయి. ఒకవైపున నీ శాసనసభ్యుడు జైల్లో ఉన్నారు. 50 లక్షల రూపాయలు ఇచ్చినటువంటిది నీవు పంపించినట్లుగా 5 కోట్ల రూపాయలకు రేటు మాట్లాడినట్లుగా ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. దాన్ని విచారించేటటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంటే ఇప్పుడు చెప్తారు కాదు మా రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు ఫోన్లలో మాట్లాడేటటువంటి వాటిని ట్యాప్ చేశారు, వాటి మీద యాక్షన్ తీసుకుంటారని. అది నిజమైతే ఇప్పుడు దాకా మీరెందుకు నిద్రపోయారా? ఎందుకు బహిర్గతం చేయలేదు? మీరు కానీ మీ మంత్రాంగం కానీ మీరు అడ్డంగా దొరికిపోయిన తర్వాత మిమ్మల్ని రక్షించేటటువంటి నాథుడు లేడనేటటువంటిది అర్థం చేసుకున్న తర్వాత ప్రజా ఆందోళన రేకెత్తించినట్లయితే, రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించినట్లయితే ఈ అంశాన్ని నుండి తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేయాలనేటటువంటి దుర్మార్గపు ఆలోచన చేస్తున్నావు. మాట మాట్లాడితే కేసీఆర్ నీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది, నాకు పోలీసులు ఉన్నారు, నీకు పోలీసులు ఉన్నారు, నాకు యంత్రాంగం ఉంది, నీకు ఉంది, చూద్దాం అన్నట్లుగా మాట్లాడుతున్నావే. ఇదేమి రాజరికమా? మీ తాతల నుండి నీకు సంక్రమింపబడినటువంటి రాజరికమా నీకు కానీ ఆయనకు కానీ? మీ ఇష్టం వచ్చినట్లుగా మీ రాజరికమైనటువంటి కుటుంబాలు పోట్లాడుకుంటున్నట్లుగా పోరాటం చేస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నారే తప్ప ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఓట్లతో పాలించేటటువంటి బాధ్యతను పొందిన తర్వాత నేను కొనుగోలు మోసపూరితమైనటువంటి విధానాన్ని కొనసాగించేటటువంటి దాన్ని జగన్ చూచారు. నేను దొంగతనం చేశాను, దొంగగా పట్టుకున్న తర్వాత ఎట్లా నేను ఇది మాట్లాడితే జనం నమ్మరు కదా అనేటటువంటి ఆలోచన మీకు లేదా? ఎందుకు మీరు నీ సత్యలతను కాపాడుకునేటటువంటి దానికోసరంగా నిజమైనటువంటి తప్పు చేయలేదనేటటువంటి సాహసం మీకున్నట్లయితే ఎందుకు మీరు విచారణకు సిద్ధపడడం లేదు? మీరు చెప్తున్నారు కదా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే
నేను గాంధీ తర్వాత గాంధీ లాంటి వాడిని, నేను ఒక మోడల్ అని చెప్పి మీరు అనేక సభల్లో ప్రకటన చేశారు కదా, ఏంటి? దక్షిణ గంగా నదిగా పేరొందిన గోదావరిలో పుష్కర స్నానం చేయడం పుణ్యప్రదమని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, ప్రముఖ ధారణావధాని ఒలుకుల శివశంకర్రావు అన్నారు. కేశవస్వామిపేటలో చెన్నకేశవస్వామి దేవస్థానం ఆవరణలో జరుగుతున్న విష్ణు మహిమలు ఉపన్యాసం సందర్భంగా గోదావరి పుష్కర ప్రస్థానాన్ని ఒలుకుల శివశంకర్రావు తెలియజేశారు. తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించాడు. మెప్పించి నాకు పుష్కరుని ఇవ్వమయ్యా అని అడిగాడు బ్రహ్మదేవుడు. సరే ఇస్తానన్నాడు. ఈయన అడిగాడు, ఆయన ఇస్తానన్నాడు. కానీ ఆ వెళ్ళవలసినటువంటి పుష్కరుడు కాస్త మొరాయించాడు. ఏమని మొరాయించాడు? బ్రహ్మదేవుడు లేకపోతే నేను ఉండనన్నాడు. నాతో పాటు నువ్వు కూడా రావాలి అని చెప్పని బ్రహ్మదేవుడు కోరాడు. బృహస్పతి దగ్గరికి నేను వెళ్ళాలి అని అంటే కనుక పితామహ విధాత నువ్వు కూడా నా దగ్గరికి ఉండాలి, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనన్నాడు. బృహస్పతి ఉన్న వరంలో ఆ పుష్కరుణ్ణి పొందాడు. అప్పుడు ఒక చక్కటి ఆలోచన చేశారు. ఏమిటంటే ఆలోచన, బృహస్పతి దగ్గర పుష్కరుడు ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? సంవత్సరానికి ఒకసారి ద్వాదశ రాశుల్లోకి ఈ బృహస్పతి ప్రవేశించినప్పుడు అప్పుడు పుష్కరుడు వస్తాడు. ఆ పుష్కరుడితో పాటు బ్రహ్మదేవుడు కూడా వస్తాడు. బ్రహ్మదేవుడు వచ్చాడంటే 33 కోట్ల దేవతలు వస్తారు. కాబట్టి ఈ భరతఖండంలో స్నానం చేయాలనేటువంటి తపన ఆ దేవతలకు కూడా ఉంటుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి ఇప్పటికైనా అధికారులు పోతురాజు కాలువ పనులు వేగవంతం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుటూరు ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ గారు 3 రోజుల క్రితం నగరంలో తరచుగా వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నటువంటి పోతురాజు కాలువ ఆధునీకరణ చేయించాలని చెప్పి నగరపాలక సంస్థ, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారుల్ని ఆదేశించడం జరిగింది. అయితే ఆచరణలో 5 సంవత్సరాల క్రితం అప్పుడు జేసీగా ఉన్నటువంటి నరసింహం గారి నాయకత్వాన మొత్తం పోతురాజు కాలువ సర్వే పనులు చేయటం, ఆ నివేదిక బ్యూరోలకే పరిమితమైన పరిస్థితి నేటికి కూడా కొనసాగుతుంది. ఇప్పుడైనా కానీ కాలువ మీద ఉండే అడ్డంకులు తొలగించడానికి కానీ లేకపోతే ఆధునీకరించడానికి కానీ నగరంలో ఉన్నటువంటి మురుగునీరంతా పోవటానికి ప్రధానమైనటువంటి కాలువ పనులు చేపట్టడానికి కూడా అధికారులందరూ కూడా ఇరిగేషన్ కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, లేకపోతే రెవెన్యూ శాఖ అధికారులు కానివ్వండి, ఒక మన నగరానికి వరద ముంపు నుంచి కాపాడాలని ఒక కోరికతోటి దాని పనులు చేపడితేనే దీనికి నగరంలో ఈ ముంపు ప్రమాదం నుంచి కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి అద్దంకి ప్రభుత్వ గిరిజన బాలుర వసతి గృహంలో ప్రవేశాల నిమిత్తం 3 నుండి 10వ తరగతి వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వసతి గృహ సంక్షేమాధికారి ఈశ్వరరావు తెలియజేశారు. విద్యార్థులు ఆధార్, రేషన్ కార్డుల వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు. ఏ పార్టీలో ఉన్న బీసీ సంఘ నాయకులను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రకాశం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాచగొల్ల వెంకట్రావు అన్నారు. జడ్పీ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ డబ్బుకు అమ్ముడుపోయాడనే మాటలను ఆయన ఖండించారు. అలానే చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ పోతుల సునీత విషయంలో జరిగిందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యక్షులు కవర్తపు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బచ్చల శివప్రసాద్, గోనగుంట్ల బ్రహ్మానంద శర్మ, కదం సాంబశివరావు, పల్లాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో బీసీలకి ప్రాధాన్యత లేకుండా పోయింది. తెలుగుదేశం తరపున ఒక సీటు ఇచ్చారు చీరాల్లో. ఆ సీటు ఇచ్చిన సీటు కూడా ఆమె ఓడిపోయి ఈరోజు ఇన్ఛార్జిగా పెడితే ఆమెను కూడా ఇవాళ తప్పించి అక్కడ ఇండిపెండెంట్ గెలిచిన అభ్యర్థిని తెలుగుదేశంలో పార్టీ చేర్చుకొని ఆమెకి అక్కడ స్థానం లేకుండా చేశారు. కాబట్టి బీసీల మనోభావాలను ఈ విధంగా దెబ్బతీయడం ఎంత మట్టుకి సమంజసం అని చెప్పి నేను ఈ ప్రముఖ పార్టీలని మేము కోరుతున్నాం. మాకు సరైన ప్రాతినిధ్యం లేకుండా, సముచిత స్థానం ఇవ్వకుండా మీరు ఇదే విధంగా ముందుకు పోతే రాబోయే ఎలక్షన్లో కానీ ముందు ఈ బీసీల ప్రతాపం మీరు చూడాల్సి వస్తుంది. కాబట్టి మేము మా కార్యాచరణ ఇప్పటి నుంచే మేము
తయారు చేసుకుంటున్నాము. బీసీలకి తగిన ప్రాధాన్యం ఇవ్వని ఎడల మిమ్మల్ని రాబోయే ఎలక్షన్లో తగిన ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండి ప్రజలకు సేవ చేయాలనేటువంటి సదుద్దేశంతో ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరిన వ్యక్తిని ఈరోజు కొంతమంది వారి యొక్క స్వార్థభావంతో విమర్శించడం చాలా తప్పు. అదే ఒకసారి ఆలోచించండి. బొత్స సత్యనారాయణ గారు గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. అటువంటి గొప్ప నాయకుడిని ఆయన పరివార సమేతంగా వైసీపీఆర్లో చేర్చుకున్నటువంటి వ్యక్తులు ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ముడుపులు చెల్లించారని చెప్పి ఎవరైనా అడిగారా? దాన్ని ఎవరైనా విమర్శించారా? తన ఉనికి కోసం తను పార్టీలు మారుతూ ఉంటే ఇక్కడ ఒక మంచిగా చేసేటువంటి వ్యక్తి కేవలం బీసీలని వాళ్ళు ఏమన్నా ఏం చేసినా వాళ్ళు పడి ఉంటారనే ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా ఇలా చేయడం సరైనది కాదు. మన జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రకటించిన విధంగా బీసీలకు సముచిత స్థానాన్ని కల్పిస్తామని ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాన్ని కూడా విస్మరించి ఈరోజు ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్ అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో ప్రకాష్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అరగంట సేపు యోగా చేయడం వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడికి దూరం కావచ్చని పేర్కొన్నారు. ఏదైనా కానీ 6 to 7 ఈ 4 రోజుల్లో పని చేయండి. మంగళవారం కదా మీకు ఎన్ని గంటలకు వస్తుంది బాగుంటుంది? 7 లోపల బాగుంటుంది. 7 to 8 బెస్ట్ కనెక్షన్ ఉంటుంది. అదే చేమకుర్తికి 6 to 6:30 to 7:30 ఎన్ని టైం ఉంటుంది కదా. సంవత్సరంలో పాటు ఇన్స్ట్రక్ట్ చేసి చేమకుర్తి వెళ్ళాలి కదా. ఎస్ఎల్ పాటు 5 AM నుంచి 5 AM to 6 AM అండి. 6:30 AM to 7:30 AM మీరు ట్రైన్ చేసిన ప్రొఫెషనల్స్ కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్ తక్కువ. స్కూల్ ఏ టైంలో స్టార్ట్ అవుతుంది? అక్కడే ఉంటారు తెలుసు. మీ స్కూల్ 8:30కి స్కూల్ స్టార్ట్ అవుతుంది. అది మీకు 6 to 7 మంచిది. అది 6:30 to 7:30 బ్రేక్ఫాస్ట్ రామకృష్ణ స్కూల్, రామకృష్ణ మిషన్ స్కూల్ లోపలే. అదర్ దాన్ ఒంగోలు టౌన్ వాళ్ళ నుంచి డిపెండ్ కావాలి. ఎందుకోసం ఆ రోజు రావడం కూడా కష్టం. మీరు ఏం చేసినట్టే ఒంగోలు టౌన్ లో ఇసుక రవాణాలో అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో వెలుగు ఏపీఎం సుబ్బారావును జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి సస్పెన్షన్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సత్యాన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో జాప్యం చేస్తే కఠిన చర్యలు తప్పం. అధికారులకు వార్నింగ్ ఇచ్చిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొత్తుల బ్రహ్మానందరెడ్డి డిమాండ్. జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నోక్సాని బాలాజీ
డబ్బుకు అమ్ముడుపోయాడన్న వ్యాఖ్యలను ఖండించిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు. సత్య న్యూస్లో నేటి మాట. జీవితంలో విజయం సాధించాలనుకుంటే మెట్ల వైపు చూస్తూ ఉండకుండా ఆ మెట్లు ఎక్కుతూ పోవాలి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.